హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి నమ్మ వ్లాగ్స్. అలాగే ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి నిన్న సాయంత్రం స్నాక్స్ కోసం అనేసి మిక్చర్ తీసుకెళ్ళాను ఇంటికి. సో ప్లెయిన్ మిక్చర్ తినాలని అనిపించలేదు. సో పిల్లలు కూడా ప్లెయిన్ మిక్చర్ అనేసరికి సరే దీన్ని కొంచెం వెరైటీగా ఏమైనా చేద్దామనేసి మొత్తం మసాలా మిక్చర్ తయారు చేశాను అనమాట. సో ఏం లేండి, సింపుల్ అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ కొన్ని ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను అనమాట. సో పొడుగు ముక్కలుగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఈజీగా బాగుంటుంది తినడానికి. టమాటా ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో కొంచెం కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. సో ప్లెయిన్ మిక్చర్కి తర్వాత ఇలాగ కలిపిన తర్వాత ఉండే మిక్చర్కి చాలా టేస్ట్ ఉంటుందండి. సో ఇలాగ మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. చూడడానికి కూడా చాలా బాగా కనపడుతుంది. సో దీనిపైన లైట్గా ఇంకా కొంచెం ఏమైనా యాడ్ చేస్తే బాగుంటుందా అనేసి లైట్గా నిమ్మకాయ కూడా యాడ్ చేశాను అనమాట. ఫైనల్గా వచ్చేసి సో ఒక చిన్న నిమ్మకాయ తీసుకొని కట్ చేసి లైట్గా వేసాను అనమాట, ఎక్కువ కాకుండా. సో ఈ నిమ్మకాయ యాడ్ చేయడం వల్ల ఇంకా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. చూడడానికి చాలా బాగా అనిపించింది, చాలా ఇష్టంగా కూడా తిన్నారు పిల్లలంతా కూడా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలాగ వెరైటీగా చేసుకొని తింటే ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. సో మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.